తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అగ్గి రాజుకుంటుందా అంటే అవుననే అనిపిస్తుంది. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఎక్కువ రోజులు పాలనను కొనసాగించలేదని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేటీఆర్, హరీష్ రావులు పలు సందర్భాలలో ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ మంత్రులు ఒంటికాలిపై లేచి మండిపడడం ప్రజలకు తెలిసిందే. దీంతో రాష్ట్ర రాజకీయాలలో ఏ క్షణం ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయోనని తీవ్ర ఆసక్తి ప్రజల్లో నెలకొంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ చుట్టూ ఉన్న కంచెను తొలగించి గడికోట బద్దలు కొట్టాం, దొరల పాలన అంతం చేశామంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం, ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చి సామాన్యులకు ప్రవేశం కల్పించడంతో పాటు ఆ భవనాన్ని డిప్యూటీ సీఎం నివాసంగా మార్చడం ద్వారా కేసీఆర్కు మానసిక క్షోభ కలిగించాడని బీఆర్ఎస్ శ్రేణులు వాపోతున్నారు. దీనితో పాటు మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నలుగురు సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్య రావు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో భేటీ కావడం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిందని చెప్పవచ్చు. కేసీఆర్ సొంత జిల్లా నుంచి తన ఆట ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించి ఉండవచ్చు. దీనితో ముఖ్య పాత్ర ఒక మీడియా అధిపతి పోషిస్తున్నాడని, అతనే ప్రణాళిక రూపొందించాడని, అమలుకు మాత్రం అధికార పార్టీ నాయకులు నడుము బిగించారని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జోరుగా సాగుతుంది. 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. సింహం తనంతట తానే బోన్లో కూర్చుండే విధంగా కాంగ్రెస్ ప్రణాళిక రూపొందించి వ్యూహానికి పదును పెట్టినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ అగ్రనేతలు తమ పని మొదలుపెట్టారన్న మాట అని ప్రజలు గుసగుసలు పోతున్నారు. కేసీఆర్ సొంత జిల్లా నుంచి మొదలుపెట్టి మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పని పూర్తి చేయాలని అదృశ్య శక్తి పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. మేడ్చల్ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే తరచూ కాంగ్రెస్ మంత్రులను కలుస్తూ ఉండడం, తాడో పేడో నువ్వో నేనో తేల్చుకుందామంటూ తొడగొట్టిన ఒక టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కాంగ్రెస్ అగ్రనేతల టచ్లోకి వెళ్ళినట్లు చర్చలు జరుపుతున్నట్టు బీఆర్ఎస్ కార్యకర్తల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్న తరహాలోనే అంతకు మించి పని పూర్తి చేయాలని లక్ష్యంగా కాంగ్రెస్ సాగుతున్నట్లు సమాచారం. దీంతో విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ అగ్రనేత తమ పార్టీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. వెంటనే ఇంటిని చక్కదిద్దుకోవాలని, ఆ ఎమ్మెల్యేల చేత ప్రెస్ మీట్కు ఏర్పాట్లు సిద్ధం చేయాలని ఆదేశించినట్టు తెలిసింది. సీఎంను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం నియోజకవర్గంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చామని, ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని మీడియాకు స్పష్టం చేశారు. ఎవరి వ్యూహం ప్రతి వ్యూహాలలో వాళ్ళున్నారు. ఏమి జరుగుతుందో వేచి చూడాల్సిందే. మరో విశ్లేషణతో ధర్మపీఠం విత్ ABR మీ ముందుకు వస్తుంది. Please like, share and subscribe.